ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ముగ్గురు నలుగురు మాత్రమే ఇప్పుడు పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు వారు కూడా కనిపించట్లేదు. కేవలం పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల కాకుండా మరొక నేత లేరా అన్న అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం కాదన్న నిరాశ అన్నది వారిలో స్పష్టంగా ఉన్నట్లుంది. లేక వైఎస్ షర్మిల నాయకత్వంలో పనిచేయటం ఇష్టం లేక కావచ్చు. 2004 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రులుగా, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు వాయిస్ వినిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం పోస్టుమార్టం చేసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. వైఎస్ కుటుంబానికి రాష్ట్రంలో ఒక చరిష్మా ఉంది. దీంతో అధినాయకత్వం ఏపీలో అంపశయ్యపై ఉన్న పూర్తి బాధ్యతలను షర్మిలకు అప్పచెప్పారు. అయితే ఎప్పటికీ వైఎస్ షర్మిల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ను ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో నడుపుతున్నారన్న టాక్ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తుంది. జేడీ శీలం, పల్లం రాజు, రఘువీరారెడ్డి, చింతామోహన్ వంటి వారు కూడా బయటకు రావటం లేదు. గతంలో పార్టీ ఓడిపోయినా ఒకంత యాక్టివ్గా ఉండే వీరు ఇప్పుడు మౌనంగా ఉండటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే ఏదైనా పని ఉంటే నేరుగా ఢిల్లీకి వెళ్తున్నారు తప్పించి వీరు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్ చేసిన తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది అన్న నివేదికలు పార్టీ నాయకత్వానికి అందినా అంతకు మించిన నాయకత్వం ఎవరూ లేకపోవడంతో హైకమాండ్ కూడా ఏమీ చేయలేకపోతుంది అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ లేని రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ జీరో పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇక ఆ పార్టీలో దీర్ఘకాలికంగా ఉన్న అనేక మంది నేతలు ఎక్కువ మంది వైసీపీకి, మరికొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న నేతలు లేటు వయసులో పార్టీ మారడం ఎందుకన్న భావనతో ఊరుకున్నారు. కానీ వారు కూడా రాజకీయంగా ఎదగాలనే కోరిక ఉంటే పార్టీ ఎప్పుడో మారేవారు. చింతామోహన్ అప్పుడప్పుడు తన వాయిస్ని వినిపిస్తున్నప్పటికీ ఆయన పెద్దగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. వైఎస్ తనయ్యగా షర్మిల కాంగ్రెస్ పార్టీని ఇంచు కూడా ఎదిగేలా చేయలేకపోయిందన్న విమర్శలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎవరికి బాధ్యతలు అప్పగించినా పార్టీకి జీవం పోయలేరన్న భావన అధినాయకత్వంలో ఉంది. కాబట్టే స్తబ్దుగా ఉన్నట్లు తెలుస్తోంది.